శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర మాఘ శుద్ధ తదియ శనివారం. ఈరోజు పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు ఫిబ్రవరి 1, 2024 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:07 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 1:11 అయితే 2:41 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, అస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. చేసేటువంటి వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి కలత్రములకు ధనలాభం కలుగుతుంది. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ధనుర్రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మకర రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం పెరుగుతుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. మేన రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే ఈరోజు రవిశనుల కలయికి వచ్చింది. అందువల్ల రాజకీయ నాయకులు కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు శనివారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మారణ.